ఓ గురు, రోడ్లో అందరూ ఇష్టం వచ్చినట్టు నడుస్తారని చెప్పారు. హార్న్ కొడితే వినిపించట్లేదని చెప్తారా ఏంటి? చెప్పట్లో అరే ఈయనకి చెవులు పనిచేయడం లేదనుకుంటున్నాను. ఇలా రండి. నా కలలో నన్నే పోగొట్టుకున్నాను. నిలబడి నిద్రపోతున్నాను. మధు, నువ్వు డాక్టరివా లేక ఎగిరే హెలికాప్టరివా? నా మనసులో నిండిపోయావు. ఇప్పుడు అనవసరంగా వీడితో తిరుగుతున్నావేంటి? ఇలారా, అర్థం అనే మాటలతో నా మనసులో రాయి వేసి ఎందుకు ఇలా పగల కొడుతున్నావు? నీ పనేంటో నువ్వు చేసుకో, లేదంటే నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. అర్థమైందా? అరే మీరు ఎందుకని ఇప్పుడు గొడవ పడుతున్నారు? డాక్టర్ బాలు, మా నాన్నకి తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి. ఆయనకి ఈయనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. చూడండి, ఈయనే డాక్టర్ బాలు. ఈయన హాస్పిటల్లోనే నేను ఇప్పుడు పని చేస్తున్నాను. ఏ గురు, మెడ మీద తాడు కట్టుకుని ఎందుకు ఇలా లాగుతున్నావు? వీళ్ళిద్దరు అన్నదమ్ములు, నన్ను ఎందుకని పరిచయం చేస్తున్నావు? అలాగా? వీళ్ళిద్దరు తోడ పుట్టిన అన్న తమ్ముళ్ళా? అయితే మీరు మాట్లాడుకొని తీరాల్సిందే. నేను బయలుదేరతాను. మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. బాయ్. ఇలా చూడు, నీ మనసులో అటువంటి ఆలోచనలుంటే దానిని బయటకు తీసి పారాయి. ఎందుకంటే మధు నా హృదయంలో ఉంది. నీ హృదయంలోనే ఉంది, కానీ నా హాస్పిటల్లో ఉంది అని అర్థమైందా? నువ్వు ఎప్పుడు దానికి వేస్ట్, నేనే ఎప్పుడు దానికి బెస్ట్. ఇలారా, నేను నిన్ను గట్టిగా ఒక్కటిస్తే 1.5 టన్ను నీ మీద పడినట్టుగా పడుంటావు. అరే మీరెందుకు గొడవ పడుతున్నారు? మీలో ఎవరు నచ్చారో తనే నిర్ణయించుకుంటుంది. చేతిలో కడియం వేసుకోవడానికి ఎందుకు ఆలోచించాలి? మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు. మధుని ఇంప్రెస్ చేయడానికి మీరిద్దరూ కొంచెం ప్రయత్నం చేయండి. మీ ఇద్దరిలో ఎవరైతే నచ్చుతారో వాళ్ళతోనే తను స్నేహం చేస్తుంది. అనుమానమా? అరే బన్నీ, ఇదిగో ఇక్కడే ఉన్నాడు గొల్లు. పట్టుకోండి, మర్యాదగా మా పేస్ ని మాకు తిరిగిచ్చే. ఇవ్వడం కుదరదు. నా దగ్గరికి రాకండి, పారిపోండి. దాహం వేస్తే తాగండి నీళ్లు. వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి. కనీసం నీకేం కాలేదు కదా? మర్యాదగా మా టూత్ పేస్ట్ ని మాకు తిరిగి ఇచ్చేసేయ్. డాక్టర్ బాలు, డాక్టర్ బాలు, నేనే డాక్టర్ మధు. మధు అంటే తేనె, చాలా స్వీట్ అయిన పేరు. వా, నేను మీ గురించి చాలా విన్నాను. నేను మీ పెద్ద ఫ్యాన్ని.
ఫ్యాన్ కాదు. నేను మీ అభిమానిని. ఈ రోజు నుంచి నేను మీతో కలిసి పని చేయబోతున్నాను. మీకు సంతోషంగా లేదా? సంతోషం అని మాట వరుస కలిగితే ఎలాగా? నా తలలోంచి రకరకాలైన పక్షులు ఎగురుతున్నాయి. నా సంతోషానికి అవధులే లేక నా పేరుని సంతోష్ అని మార్చుకోవాలనిపిస్తుంది. నిజంగా మీరు చాలా ఫన్నీ. మీరు ఈ హాస్పిటల్ నాకు తిప్పి చూపిస్తారా? ఆ, దానికేంటి, అలాగే చూపిస్తాను రండి. మ్మ్. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్న లైట్లన్నింటినీ చూసి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాం అనుకుంటున్నారు. స్పేస్ షిప్ మీద లైట్ పడకుండా చూసుకోవాలి. లైట్స్ ఆఫ్ చేయండి. మనం ఎలాగైనా ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళి తీరాలి. గురూజీ అరుస్తున్నట్టుకున్నారు. నేను అరుస్తాను. ఇప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏంటి అనుమానం? ఇలా రా, ముందు భోంచేసి తర్వాత సాలెడ్ తిన్నాం. ఇదే మీ భోజనం. ఇక నుంచి ఇదే తినాలి. ఇప్పుడు మీరిద్దరూ చాలా స్మార్ట్ గా ఉన్నారు. యా రే, మీరు బస్ కోసం వెయిట్ చేయొద్దు, నాతో రండి, నేను హాస్పిటల్లో డ్రాప్ చేస్తా. మీకు చాలా థ్యాంక్స్. మధు రా, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను.
డాక్టర్ త్వరగా రండి. చూడండి హనీకి ఏమయ్యిందో. భయపడకండి. ఇంతకీ హనీ ఎక్కడా? మ్మ్. ఓ హై హై నేనే గబ్బిలాన్ని. ఆ, తనకి ఏమైంది? వీడి బ్రెయిన్ అసలు ఎందుకు పనికి రాకుండా పోయింది. వీడు ఉదయం నుంచి 2 ఎలకలు కూడా తిన్నాడు. అనుమానమా? ఇలారా, నీ బుద్ధి కాస్త మందగించినట్టుగా ఉంది నాకు. నేను నిన్ను సరిచేస్తాను. సార్, ఇంతకి మీరు ఏం చేస్తున్నారు? ఈ విధంగా చేస్తే బుర్రకి వెళ్లే రక్తపు కణాలు బాగా వెళ్తాయి. వీడు నార్మల్ అయిపోతాడు. కానీ తను చాలా సేపటి నుంచి చెట్టు మీద తలకిందులుగానే వేలాడుతున్నాడు. అయ్యయ్య, ఇలారా, నువ్వు గంటకోసారి ఉల్టా డాక్టర్ అని నిరూపిస్తున్నావు. ఇప్పుడు చూడు నా ట్రీట్మెంట్. నీ బుర్రలో బ్రెయిన్ కి బదులు గ్యాస్ ఉంది కాబట్టి ఈ చూర్ణం తిను. మమ్మల్ని గాడిదనుకుంటున్నారా? చాలా దూరం నుంచి వచ్చా. త్వరగా ప్రారంభించండి. లేకపోతే మా డబ్బుల్ని తిరిగి ఇచ్చేయండి. చాలా సరిగ్గా చెప్పావు. అరే ఏంటిది? ప్రజలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ మోడల్స్ అందరూ రెడీ అయ్యేంత వరకు పబ్లిక్ ని మేనేజ్ చేయడం కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇకపోతే ఈ పని కేవలం ఒక్కడు మాత్రమే చేయగలడు. ఇప్పుడు ఎందుకు నా వైపు చూస్తున్నావు? ఇప్పుడు నేను ఏమీ చేయలేను. సోదరి సోదరుమనులారా, మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ ముందుకి రాబోతున్నారు. తన డాన్స్ కళతోటి మీ అందరినీ ఆకట్టుకుంటారు. ప్లీజ్ వెల్కమ్, తనే ప్రసిద్ధి చెందిన మిస్ పపాటియా. అరే మాకు పొప్పట్ డాన్స్ అక్కర్లేదు. మాకు కాంపిటీషనే కావాలి. ముందు కాంపిటీషన్ స్టార్ట్ చేయండి. మీరే గ్రహానికి వచ్చామా ఏంటి? అవును గురుగారు, ఇది నెప్ట్యూన్ కాదు, వేరే ఏదో గ్రహం అనుకుంటున్నా. వీళ్ళు మీకన్నా భయంకరంగా ఉన్నారు. గురుగారు, మన దగ్గర ఉన్నట్టుగానే వీళ్ళ దగ్గర ఏదో పవర్ ఉంది. దాంతోనే వీళ్ళు మన మీద దాడి చేస్తున్నారు గురువు గారు. గురుజీ ఏమంటున్నారంటే మేము మార్సాపూర్ నుంచి వచ్చామని. అంటే మీరందరూ ఏలియన్సా? నేనేమి తప్పుగా అడగలేదు, ఎందుకులే తిడుతున్నారు? గురుజీ అదే చెప్తున్నారు. కానీ మీరెందుకని ఇక్కడికి వచ్చారు? కానీ ఇది చాలా చిన్నది కదా. అరే అది కాదు, గురుజీ ఏమంటున్నారంటే మేము తెలియకుండా వచ్చామంటున్నారు. కానీ మీరు ఇలా ఉంటారని మేము ఊహించలేదు. వచ్చిన వెంటనే అటాక్ చేసేస్తున్నారు. ఓ గురు, వాళ్ళ బుర్రతో వాళ్ళే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మన బుర్రని మనమే యూస్ చేయాలి. చప్పట్లో చూడండి, మీరు ఆయుర్వేద డాక్టర్ అయినందువల్ల వాళ్ళు మీ ఫ్యాన్ కాబట్టి ఇంప్రెస్ చేయండి. ఇట్రా,
నువ్వే కదా డాక్టర్ మధుకి ఇష్టం వచ్చినట్టుగా మారమన్నావు. అయ్యి ఎంత కష్టం, భోజనానికి బదులు సాలెడ్ తిన్నాను. ఇప్పుడేంట్రా అంటే ఆయుర్వేదంతో ఇంప్రెస్ చేయమంటున్నావు. ఇది ముందే చెప్పుంటే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. మీరు మాటకి బుర్రను ఉపయోగించడం ఆపండి. మేము ఇలా కష్టపడలేం. మధుని ఇంప్రెస్ చేసే మార్గం ఏంటో చెప్పండి, లేదంటే చిన్నపిల్లలు సైకిల్ వేసుకొస్తే మధ్యలో పడిపోతాను. డాక్టర్ మధు చదువుకున్నవారు, తెలివైన వారు. మీరేమనుకున్నారు? బాడీ బిల్డర్ అయి తను ఇంప్రెస్ చేద్దామనా? ఆమెకు తగిన వాడిగా తయారవడానికి మీరు ప్రయత్నం చెయ్యండి. ఆమెను ఇంప్రెస్ చేయడానికి మీకు మంచి పర్సనాలిటీ కావాలి కదా మరి. మీరు ఇద్దరు అలాగే మాలాగే ఉన్నారు, అది మీకు తెలుసా? మతి లేని వాళ్ళు. వాళ్ళు చెప్పింది మీరు విన్నారు కదా, మీ ఇద్దరు బ్రెయిన్లు కొంచెం ఉపయోగించండి, లేదంటే హనీ చెప్పిందే నిజం అవుతుంది. అనుమానమా? అరే, ఎప్పుడో బ్రష్ చేసేటప్పుడు కిరకిరని శబ్దం వినిపిస్తుంది, కానీ ఈ ఆనే శబ్దం ఎక్కడి నుంచి వినిపించిందో తెలియట్లేదే. గార్దా, నువ్వు బ్రష్ చేస్తున్నావా లేదా జోర్దాన్ని కిందకి నెడుతున్నావా? ఏదో ఒక రోజు తెలియక కిటి నీ పళ్ళ గురించి బాగా చెప్పింది. అది మెయింటైన్ చేసుకోవడం కోసం ఇలా ఎప్పుడు చూసినా పళ్ళు తోముకుంటూ ఉంటావా? ఇలాగే రుద్దుతూ ఉన్నావంటే చివరికి నీకు పల్లె లేకుండా పోతాయి. ఏ బన్నీ, త్వరగా వెళ్ళి నాకు కొత్త టూత్ పేస్ట్ తీసుకురా. నా టూత్ పేస్ట్ ఖాళీ అయిపోయింది. దాన్ని తీయద్దు. దాన్ని కూడా ఖాళీ చేద్దామని చూస్తున్నావా నువ్వు? ఇలా చూడు, ఆలస్యం అమృతం విషయం అన్నారు. నాకు టూత్ పేస్ట్ కావాలి. పట్టుకోండి. ఇక నువ్వు కొత్త టూత్ పేస్ట్ పళ్ళు తోకోవాల్సిన అవసరం లేదు పెద్దోడా. పని ఈ హనీని ఊరికే వదిలిపెట్టకూడదు, పట్టుకో. జోర్దాన్, మాకు హెల్ప్ చేయి. గంట కొట్టేశారు. ఏంటి ఇలా అయిపోయింది? మన పళ్ళన్నీ కలర్ కలర్ గా అయిపోయాయి. మీ అందరినీ ఇప్పుడు చూస్తే అచ్చు ఏదో ఏలియన్స్ ని చూస్తున్నట్టే ఉంది. మన ముగ్గురి పళ్ళు చూస్తుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా ఉన్నాయి. నాకు ఏమనిపిస్తోందంటే ఈ టూత్ పేస్ట్ చెత్తది అనిపిస్తోంది. అందుకనే మన పళ్ళు కలర్ మారిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర పాత టూత్ పేస్ట్ కూడా లేదు. అది కనుక ఉండుంటే ఇంతకు ముందులా పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు. త్వరగా రా, మనం కన్నా సార్ ఇంటికి వెళ్ళి పేస్ట్ తీసుకొద్దాం. రండి వెళ్దాం. రండి వెళ్దాం. కన్నా సార్, అరే ఏంటిదే? కన్నా సార్ పళ్ళు బ్లూ కలర్ లో ఉందంటే. పిల్లలు మా ఊళ్ళో చేస్తారు అల్లరి. ఆ గుళ్ళు టూత్ పేస్ట్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు పోకిరి. చప్పటి కొట్టండి. చూడండి, దీంతో తోముకోవడం వల్ల నా పళ్ళు నీలంగా మారిపోయాయి. అరే, ఇది కూడా ఆ టూత్ పేస్టే. దీంతో బ్రష్ చేసే మా పళ్ళని ఇలా అయిపోయాయి. అది సరే గాని ఎందుకని వాడు అందరి పళ్ళని ఇలా కలర్ఫుల్ గా చేస్తున్నాడు? అతన్ని స్ట్రైట్ గా అడగాల్సిన ప్రశ్న ఏంటి? అనుమానమా? తను మిగతా వాళ్ళ పళ్ళని కూడా అలా మార్చేలోగా మనం తనని పట్టుకోవాలి. నా మేకప్ అంతా పోయిందే. ఇప్పుడు మన షోకి ఎలా వెళ్ళగలం? చాలా సంతోషపడకండి మేడం. ఇప్పుడు ట్రే ఇంకా బాకీ ఉంది, అదే చెప్తున్నాను. నేనిప్పుడు వెళ్ళాలి, షోకి టైం అయిపోతుంది.
ఇలాగే వెళ్తే అందరూ నవ్వుతారు, షో పాడైపోతుంది. ఆడియన్స్ వేరే అరుస్తూ ఉన్నారు. మన షో ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అద్భుతం, ఈ ఫ్యాషన్ చూడడానికి చాలా బాగుంది. నేను కూడా కొత్త ఫ్యాషన్ ని ట్రై చేయబోతున్నా. వావ్, సూపర్ ఫ్యాషన్. ఓ